హే గాయ్స్, వెల్కమ్ టు నవ్యశ్రీ వ్లాగ్స్. ఇక్కడైతే చెప్పాం కదా, మేమైతే డాడీ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా వచ్చాం కదా అని డాడీ, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరం కలిసి బాపట్ల బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఫుల్ ఎండలో అయితే స్టార్ట్ అయిపోయాం. మా చెల్లి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో ట్రావెలింగ్ మొత్తంలో. సో ఇంకో పాప అయితే ఫుల్ యాక్టివ్గా ఉండే, వెళ్ళాలి బీచ్కి వెళ్ళాలి అని వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూడండి, అసలు ఆగట్లేదు. ఈ పాపతో అయితే ఎంత టైంపాస్ అంటే మాట్లాడుతూనే ఉంటుంది నాన్ స్టాప్, అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ. ఇంక ఇక్కడైతే బీచ్కి రీచ్ అయిపోయాం. చూడండి ఎంత ఎండలో అసలు. తను మా హస్బెండ్ కాసేపు అంబ్రెల్లా, నేను కాసేపు అంబ్రెల్లా పట్టుకుంటే కానీ మేము ఆ బీచ్ వరకు అయితే వెళ్ళలేము. చూడండి ఎంత హాట్ ఉందో అసలు. కానీ అంతలో కూడా చాలామంది జనాలు వచ్చారు చూడండి. అసలు నేనే షాక్ అయిపోయినాను, అమ్మో ఇంతమంది వచ్చారేంటి, నేనైతే అంతమందిని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు అసలు. ఇదిగోండి మా మమ్మీ అయితే అసలు వేడి భరించలేదు. ఇంకా అందరం కలిసి అయితే బీచ్కి వచ్చాం. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫుల్ హ్యాపీనెస్తో అయితే మేమైతే బీచ్కి వచ్చేసాము. ఇంకా అన్నీ చూస్తున్నాం అనమాట, ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. సో ఇంకా మేము ఫుడ్ కూడా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసి అయితే తెచ్చుకున్నాము. సో ఇక్కడ రాగానే ఈ జీప్స్ అయితే పర్ హెడ్ 100 రూపీస్ అనగానే నేను, మా హస్బెండ్, మా మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుల్, ఇంకా చెల్లి, డాడీ, నేను అందరం కలిసి, మా ఫ్రెండ్స్ వీళ్ళందరం కలిసి అయితే ఫొటోస్ అయితే దిగేసి రైడ్ అయితే చేసామన్నమాట. ఇంక ఈ రైడ్ చేస్తున్నప్పుడైతే చాలా ఫన్ అనిపించింది. ఇదిగోండి ఇక్కడ డాడీ, చెల్లి అయితే వెళ్తున్నారు. సో అక్కడ పక్కన ఉన్న వాళ్ళేమో గైడ్ చేస్తారనమాట మనకి ఎలా ఏంటి అని. వాళ్ళు మనని మొత్తం ట్రిప్ ఎంతసేపు అయితే మనం తిరుగుతామో అంతసేపు వాళ్ళు మనతో ఉంటారనమాట. ఇక్కడ నేను, మా హస్బెండ్ అయితే కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాము బీచ్లో. ఇంకా నేను, మా సిస్టర్ కూడా చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా బీచ్లోకి వెళ్దామని చెప్పి ఇంకా ఇవన్నీ తిరిగిన తర్వాత ఇంకా డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకుందామని చెప్పి వెళ్ళాము. అంతకుముందు మాత్రం ఇదిగోండి ఇలా బీచ్కి వెళ్ళి అయితే కొన్ని ఫొటోస్, పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. మా మమ్మీ కూడా తడవలేదు, ఓన్లీ ఫొటోస్ మాత్రమే వచ్చింది. ఇంకా ఎంజాయ్ చేసింది ఫుల్ అంటే మా డాడీ, మా ఫ్రెండ్స్, మా చెల్లి ఫుల్ ఎంజాయ్ చేశారు. మా చెల్లి ఇంకా మా హస్బెండ్ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా మేమైతే అక్కడ బాల్ కొనుక్కున్నాం. ఇక్కడైతే చూడండి ఏదో ఇల్లు ప్రిపేర్ చేద్దామని ట్రై చేసాం, కానీ లాస్ట్కి అయితే అయ్యింది. ఆంటీ వచ్చి నాకు హెల్ప్ చేశారనమాట. సో ఇలా చేయాలి అని చెప్పి ఇంకా ఇక్కడ చూడండి బీచ్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అసలు. నేనైతే షాక్ అయిపోయినా, ఇంత చాలా లోపలికి ఉంది. ఆ వాటర్ కూడా చాలా చిల్డ్ ఉన్నాయి, అంత ఎండలో ఆ చల్ల వాటర్ మంచిగా అనిపించినాయి. సో ఇక్కడైతే మేము ఒక చిన్న బాల్ అయితే కొనుక్కొని ఇంకా క్యాచెస్ ఆడాము బీచ్లో. ఫుల్ మస్తీ చేసాం. అలలు వస్తున్నప్పుడు అయితే ముందుకు వెళ్ళిపోయారు, మళ్ళీ అలలు ఇట్లా రాగానే వెనక్కి వచ్చారు. అలలతో బాల్ పంపించడం చాలా ఫన్ అయితే జరిగింది. ఇక్కడ చూడండి వీళ్ళైతే ఇంకా జీప్స్లోనే వెళ్తున్నారు, ఫన్ అయితే చేస్తున్నారు. కపుల్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇక్కడ చూడండి ఇంకా ఇవే రైడ్సే చాలాసేపు అయింది. ఇంకా మా చెల్లి క్యామెల్ ఎక్కుతా అనింది, కానీ ఇంకా లాస్ట్లో టైం లేక ఇంకా బీచ్లో ఆడుకోవడమే సరిపోయింది. ఇంకా క్యామెల్ అయితే ఎక్కలేదు. అక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉండే అన్నమాట, ఏమైనా తినచ్చు. సో ఇక్కడైతే ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత తిందామని చెప్పి అయితే మేము అక్కడ ఒక తోటలాగా ఉంటే తోటలోకి వచ్చామన్నమాట. ఇంక ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వచ్చామని చెప్పా కదా, అవైతే ఇక్కడ తింటున్నాం అనమాట. ఇంకా ఎలా అయితే బీచ్కి హ్యాపీనెస్తో వెళ్ళామో రిటర్న్లో అంత సాడ్నెస్తో వచ్చామన్నమాట. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే మా చెల్లి అనమాట, తనైతే ఫోన్ పోగొట్టుకుంది బీచ్లో. సో ఈ చెట్టు అయితే చూస్తున్నారా, ఇదైతే జీడిపప్పు చెట్టు అనమాట. మా డాడీకి అందినవన్నీ కోసేశారు. సో ఈ జీడిపప్పు చెట్టు ఏంటంటే కిందకి ఇట్లా హారిజాంటల్గా కాస్తుందంట. సో ఈ జీడిపప్పు చెట్టు కింద అయితే కూర్చొని మేమైతే లంచ్ చేసేసామన్నమాట. ఇదిగోండి ఇలా ఉన్నాయి జీడిపప్పులు అయితే, ఇవి పచ్చిగా ఉన్నప్పుడు జీడిపప్పులే. ఇంకా మా డాడీ అయితే మా చెల్లితోటి ఫన్ చేస్తున్నాడు, కొమ్మ మీద కూర్చోబెట్టి ఉయ్యాలైతే ఊపాడనమాట. అదే చెప్తున్నాను కదా, ఫోన్ అయితే మా ఫ్రెండ్ది అక్కడ బీచ్లో డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేటప్పుడు ఎక్కడో మిస్ప్లేస్ అయిపోయింది. వాళ్ళకి కాల్ చేస్తుంటే రింగ్ అవుతుంది. అక్కడే పోలీస్ స్టేషన్ ఉంటుంది అనమాట.
ఏమన్నా ఉన్నా వాళ్ళు అక్కడ అనౌన్స్ చేస్తారు. సో పోయిన 10 మినిట్స్కి మేము అక్కడ కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు అనౌన్స్ చేసేటప్పుడు ఫోన్ అయితే నాట్ కవరేజ్ ఏరియా అని వచ్చింది బీచ్లో ఉన్నంతసేపు. వన్స్ బీచ్ దాటగానే రింగ్ అయింది. బట్ వాళ్ళైతే సిమ్ తీసేసి స్విచ్ ఆఫ్ చేసేసారు. సో ఎవరైతే బీచెస్కి వెళ్తారో మీ పర్సనల్ థింగ్స్ కేర్ఫుల్గా పెట్టుకోండి.